Fine. Welcome everybody. Today we are going to discuss budget of this financial year FY25 after elections on July 23rd. A newly formed Modi 3.0 government, NDA government finance minister Nirmala Sitharaman presented India's budget for FY25 for the remaining months. Actually, budget every year will be presented in the month of February. That to February first working day. Okay, but during the time of election year, before election and after election, the gap between these two, I mean the budget presented before election and the budget presented after election, the gap between these two will be within 6 months. And this year on 1st February, Nirmala Sitharaman presented interim budget. This interim budget and vote on account ఇలాంటి టర్మ్స్ అన్నీ కూడా ఎలక్షన్ ఇయర్స్లో మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. వాట్ అన్ అకౌంట్ అంటే దిస్ ఇయర్ స్టార్టింగ్ ఎప్పుడైతే ఉంటుందో, సపోజ్ దిస్ ఇయర్ 1st April 2024 నుంచి అండ్ మళ్ళీ కొత్తగా న్యూ గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు ఏవైతే గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్స్ ఉంటాయో ఆ ఎక్స్పెండిచర్స్ని మాత్రమే మీట్ అవ్వడానికి బడ్జెట్ని ప్రజెంట్ చేస్తే దాన్ని ఓట్ అన్ అకౌంట్ అంటారు. అండ్ నార్మల్గా గవర్నమెంట్స్ రాదర్ ప్రజెంటింగ్ ఓట్ అన్ అకౌంట్ దే ప్రిఫర్ టు ప్రజెంట్ ఇంటరమ్ బడ్జెట్. ఇంటరమ్ బడ్జెట్ కూడా జస్ట్ లైక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ లాగే ఉంటుంది. ఆల్ ఎక్స్పెండిచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రెడిక్షన్స్ అన్నీ సేమే ఉంటాయి. బట్ ద థింగ్ ఈజ్ ట్యాక్సెస్కి సంబంధించినటువంటి చేంజెస్ని కానీ మేజర్ స్కీమ్స్ కానీ నార్మల్గా ఇంటరమ్ బడ్జెట్లో అనౌన్స్ చేయరు. దిస్ ఇయర్ February 1st 2024 మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మోడీ 2.0 గవర్నమెంట్లో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రజెంట్ చేశారు. అండ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత, దట్ ఈస్ జూలై మంత్లో, July 23rd ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ బడ్జెట్ హైలైట్స్ ఏంటో మాట్లాడదాం ఇప్పుడు. అండ్ బిఫోర్ దాట్ సమ్ హిస్టరీ బిహైండ్ బడ్జెట్ ఏంటంటే, ఫస్ట్ టైము ఇండియాలో బడ్జెట్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే 1860 April 7. ఓకే, 7th April స్కాట్లాండ్ ఎకనామిస్ట్, అట్ ద టైం మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్నారు కాబట్టి స్కాట్లాండ్ ఎకనామిస్ట్, స్కాట్లాండ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యూకే, యునైటెడ్ కింగ్డమ్, జేమ్స్ విల్సన్. ఓకే, హీ ఈజ్ ద పర్సనాలిటీ హూ ప్రెజెంటెడ్ బడ్జెట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఫస్ట్ టైము ఇండియాలో బడ్జెట్ని ప్రజెంట్ చేసిన పర్సనాలిటీ జేమ్స్ విల్సన్, 1860 April 7. రైట్. నెక్స్ట్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1947 November 26 మన ఇండియాస్ ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆర్కే షణ్ముఖం శెట్టి. ఓకే, ఆర్కే షణ్ముఖం శెట్టి ఈజ్ ద ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రెజెంటెడ్ ఇండియన్ బడ్జెట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సేమ్ పర్సనాలిటీయే 1948 February 28. ఓకే, 1948 February 28 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ని ప్రజెంట్ చేశారు. ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్, దట్ ఈస్ ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ ఫర్ FY49. ప్రీవియస్ ఇయర్, దట్ ఈస్ 1947 పబ్లిష్ చేసిన బడ్జెట్ జస్ట్ November 26 తర్వాత అండ్ మార్చ్ వరకు మాత్రమే. దిస్ ఈజ్ నాట్ ఏ ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్. ఫస్ట్ బడ్జెట్ని ప్రజెంట్ చేసింది ఆర్కే షణ్ముఖం శెట్టి అండ్ ఫస్ట్ ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ని ప్రజెంట్ చేసింది కూడా ఆ పర్సనాలిటీయే. బట్ ద డేట్ 1948 February 28. రైట్. అండ్ మన ఇండియా బడ్జెట్ ప్రజెంట్ చేసిన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. ఓకే, నార్మల్గా బడ్జెట్ని ఫినాన్స్ మినిస్టర్ ప్రజెంట్ చేస్తూ ఉంటారు. బట్ 1958లో బడ్జెట్ని ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్గా ఉన్న జవహర్లాల్ నెహ్రూ ప్రజెంట్ చేయడం జరిగింది. రైట్. నెక్స్ట్, 1970లో ఆయన డాటర్ ఇందిరా గాంధీ. ఓకే, సో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ రిజైన్ చేస్తే అండ్ యాక్చువల్గా ఆమె ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ అండ్ ఫినాన్స్ మినిస్ట్రీ పోర్ట్ఫోలియో కూడా తనే టేకప్ చేసి 1970లో బడ్జెట్ని ప్రజెంట్ చేసింది ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో. అండ్ ద వన్ మోర్ థింగ్, షీ ఈస్ ద ఫస్ట్ ఫీమేల్ టు ప్రెజెంట్ ఇండియన్ బడ్జెట్. ఎవరు? శ్రీమతి ఇందిరా గాంధీ. రైట్. నెక్స్ట్, ఆఫ్టర్ దాట్ 1988, 87, 88 ఈ ఇయర్లో మళ్ళీ రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో బడ్జెట్ని ప్రజెంట్ చేశారు. ఓకే, ఇప్పటి వరకు ఇండియా బడ్జెట్ని ప్రైమ్ మినిస్టర్స్ 3 times ప్రజెంట్ చేశారు. 3 members కూడా సేమ్ ఫ్యామిలీ మెంబర్సే, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ అండ్ రాజీవ్ గాంధీ. నెక్స్ట్, some other points.
బడ్జెట్ని ఇప్పటి వరకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రజెంట్ చేసిన పర్సనాలిటీ 10 టైమ్స్ ప్రజెంట్ చేశారు మొరార్జీ దేశాయ్. ఓకే, మొరార్జీ దేశాయ్ బడ్జెట్ని ఇప్పటి వరకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రజెంట్ చేశారు. హౌ మెనీ టైమ్స్ అంటే 10 టైమ్స్. ఈ 10 టైమ్స్లో 6 టైమ్స్ కన్సిక్యూటివ్గా అంటే కంటిన్యూగా 6 ఇయర్స్ బడ్జెట్ని ప్రజెంట్ చేసి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బడ్జెట్ని ప్రజెంట్ చేసినటువంటి పర్సనాలిటీస్లో కన్సిక్యూటివ్గా సెకండ్ ప్లేస్లో ఉన్నారు. యాక్చువల్గా ఈయనే ఫస్ట్ ప్లేస్లో ఉండేవారు, బట్ దిస్ ఇయర్ నిర్మలా సీతారామన్ ఆ రికార్డ్ని బ్రేక్ చేశారు. ఇట్ మీన్స్ 7 టైమ్స్ కన్సిక్యూటివ్గా బడ్జెట్ని ప్రజెంట్ చేసి రికార్డు క్రియేట్ చేసినటువంటి ఫస్ట్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, రైట్. అండ్ ఇప్పటి వరకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే మొరార్జీ దేశాయ్ ప్రజెంట్ చేయడం జరిగింది. వేరే సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ పి చిదంబరం 9 టైమ్స్ ప్రజెంట్ చేశారు. ఓకే, 9 టైమ్స్ పి చిదంబరం. నెక్స్ట్ 1999లో 1999 బడ్జెట్ని యాక్చువల్గా 1998 వరకు బడ్జెట్ని ఈవినింగ్ 5 PM ప్రజెంట్ చేసేవాళ్ళు. ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే ఈవినింగ్ 5 PM. బ్రిటిష్ అది యూకేలో అప్పుడు మార్నింగ్ అవుతుంది అండ్ వాళ్ళ టైమింగ్కి సింక్ ఉండే విధంగా యాక్చువల్గా ఇండిపెండెన్స్ రాకముందు మన ఇండియన్ బడ్జెట్ని ప్రజెంట్ చేయడానికి బ్రిటిష్ వర్టికల్ ఇంగ్లాండ్లో ఏదైతే మార్నింగ్ టైం ఉంటుందో అది మనకి ఇక్కడ ఈవినింగ్ టైం అవుతుంది. సో దానికి సింకుగా ప్యారలల్గా ఉండే విధంగా 5 PM ప్రజెంట్ చేసేవాళ్ళు. అదే ట్రెడిషన్ని ఫాలో అయ్యారు 1947 ఈవెన్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా 47 నుంచి 98 వరకు. బట్ 1999లో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ యశ్వంత్ సిన్హా అండ్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి. ఓకే, సో ఫస్ట్ టైం 5 PM నుంచి 11 AM టైమింగ్ని చేంజ్ చేయడం జరిగింది. ఓకే, బడ్జెట్ ఇప్పటికి కూడా 11 AM మార్నింగ్ అనౌన్స్ చేస్తున్నారు. అండ్ ద వెరీ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ 2017లో మోడీ గవర్నమెంట్ బడ్జెట్ అనౌన్స్మెంట్ని ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే నుంచి ఫిబ్రవరి ఫస్ట్ వర్కింగ్ డేకి షిఫ్ట్ చేశారు. రీజన్ ఏంటంటే ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే అనౌన్స్ చేస్తే యాక్చువల్గా బడ్జెట్ ఏప్రిల్ నుంచి అప్లికబుల్ అవ్వాలి. ఆ టైంకే పార్లమెంట్లో డిస్కషన్ కంప్లీట్ అవ్వాలి. లోక్సభ, రాజ్యసభ ఎంపీస్ అందరూ డిస్కషన్ పెట్టి దెన్ ప్రెసిడెంట్ అసెస్మెంట్ ఇవ్వాలి ఏప్రిల్ 1 వచ్చేసరికి. బట్ ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే అనౌన్స్ చేయడం వల్ల ప్రాపర్గా డిస్కషన్ టైం లేకపోవడం వల్ల సమ్ టైమ్స్ ఎంటైర్ ఏప్రిల్ మే మంత్ మిడ్లో అప్రూవల్స్ వచ్చేవి బడ్జెట్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి. అప్పటికే ఫినాన్స్ స్టార్ట్ అయిపోయి మోర్ దెన్ 1 month అయిపోయేది. అందుకనే డిలే లేకుండా స్టార్టింగ్ డే ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్ నుంచే బడ్జెట్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసము ప్రాపర్గా టైం ప్రొవైడ్ చేస్తే డిస్కషన్కి బాగుంటుందనే ఆబ్జెక్టివ్తో 2017లో బడ్జెట్ని లాస్ట్ వర్కింగ్ డే ఫిబ్రవరి నుంచి ఫస్ట్ వర్కింగ్ డే ఫిబ్రవరికి మార్చారు. అంటే ఏ ఇయర్ బడ్జెట్? FY18 బడ్జెట్. FY18 బడ్జెట్. నెక్స్ట్ ద వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ FY22 బడ్జెట్, దట్ ఈస్ 2021-22 బడ్జెట్ ఫస్ట్ పేపర్లెస్ బడ్జెట్ ప్రెజెంటెడ్ బై నిర్మలా సీతారామన్ ఓన్లీ. ఇవి బడ్జెట్ గురించి సమ్ హిస్టరీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన బడ్జెట్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నెంబర్ 112, రిమెంబర్ దిస్ ఫిగర్, ఏ ఆర్టికల్ నెంబర్లో బడ్జెట్ని డిఫైన్ చేసి పెట్టారంటే ఆర్టికల్ నెంబర్ 112 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఏ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఓకే, సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో బడ్జెట్ని ఈ నేమ్తో పిలుస్తారు. ఈ నేమ్తో డిఫైన్ చేయడం జరిగింది యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఏ ఆర్టికల్ నెంబర్ అంటే ఆర్టికల్ నెంబర్ 112. That's all about some history and the article number of our budget, that is annual financial statement, article number 112. Now let's we start this FY25 budget. Yeah, so budget obviously finance ministry, a budget division. So this is the official document of our finance ministry. So ఏమేం మాట్లాడారో నిర్మలా సీతారామన్ ఒకసారి చూద్దాం. రైట్, ఓకే. సో రోడ్ మ్యాప్ ఫర్ అవర్ పర్ష్యూట్ ఆఫ్ వికసిత్ భారత్. యాక్చువల్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ 2047కి మనకి ఇండిపెండెన్స్ వచ్చింది 1947 అండ్ 2047 100th ఇయర్ సెంచరీ ఇయర్ టైంకి ఇండియాని ఒక డెవలప్డ్ నేషన్గా చూడాలి అనేది ఆబ్జెక్టివ్, టార్గెట్, ఎయిమ్. అండ్ వాటిని అచీవ్ చేయడం కోసమే సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ కోసము, యూత్ యొక్క ఎంప్లాయ్మెంట్ కోసము అండ్ ఫార్మర్స్కి
బెటర్ ప్రైసెస్ని వాళ్ళు పండిస్తున్న క్రాప్స్కి ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ బడ్జెట్ని 4 మేజర్ క్యాస్ట్గా డివైడ్ చేసింది మన ఫైనాన్స్ మినిస్టర్. అండ్ దట్ 4 ఆర్ పూర్, ఉమెన్, యూత్, ఫార్మర్, పూర్, ఉమెన్, యూత్. ఓకే, సో అన్నదాత, గరీబు, మహిళ, యువ. ఓకే, ఇవి 4 మేజర్ కాస్ట్లు మన నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ థింగ్, ఈ బడ్జెట్ని ఏ థీమ్తో, దిస్ ఇయర్ బడ్జెట్ని ఏ థీమ్తో ఆమె ప్రజెంట్ చేసిందంటే, ఈ బడ్జెట్లో 4 థీమ్స్ ఉన్నాయి. ఫోకస్ ఆన్ ఎంప్లాయ్మెంట్, ఫోకస్ ఆన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్కిల్స్, ఫోకస్ ఆన్ providing better credit facilities for MSMEs, because MSMEs are nearly 40% పైగా మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్లో వాటి కంట్రిబ్యూషన్ ఉంది. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈవెన్ దే ఆర్ ప్రొవైడింగ్ 11 crore యూత్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో. అండ్ ఫోకస్ ఆన్ ఎస్పెషల్లీ ఇంప్రూవింగ్ ది లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ మిడిల్ క్లాస్ పీపుల్. ఇవి 4 థీమ్స్తో బడ్జెట్ని ప్రజెంట్ చేసింది. ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, MSMEs, మిడిల్ క్లాస్. ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, MSMEs, మిడిల్ క్లాస్, ఇవి థీమ్స్. పూరు, ఉమెను, యూత్, ఫార్మరు, ఇవి క్యాస్ట్లు యాజ్ పర్ దిస్ బడ్జెట్ ప్రకారం. అండ్ ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ మొత్తం 9 ప్రయారిటీస్తో ప్రజెంట్ చేయడం జరిగింది. ఈచ్ ప్రయారిటీ గురించి, దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ హైలైట్స్ గురించి వి విల్ డిస్కస్. రైట్, ఫస్ట్ ప్రయారిటీ నెంబర్ 1. సో ప్రయారిటీస్ ఆఫ్ వికసిత్ భారత్, దట్ ఈస్ ఈ బడ్జెట్లో హౌ మెనీ ప్రయారిటీస్, టోటల్ బడ్జెట్ని 9 ప్రయారిటీస్గా క్లాసిఫై చేసింది. ఫస్ట్ ప్రయారిటీ P&R, దట్ ఈస్ ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్లో ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి. అలా ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలంటే క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రాప్స్ యొక్క రెసిలియన్స్ని ఇంప్రూవ్ చేయాలి. వాట్ ఈజ్ రెసిలియన్స్? విత్స్టాండింగ్ కెపాసిటీ. క్లైమేట్లో వస్తున్న చేంజెస్ని తట్టుకొని నిలబడగలిగేలా క్రాప్ వెరైటీస్ని డెవలప్ చేయాలి. దానికోసమే ఇఫ్ యు లుక్ అట్ హియర్, ఫస్ట్ ప్రయారిటీ ఏంటి ఇక్కడ? ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్. ఓకే, P&R ఇన్ అగ్రికల్చర్, దట్స్ సింప్లీ నథింగ్ బట్ ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్. రైట్, సో ఫస్ట్ ప్రయారిటీలో ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. రిలీజ్ ఆఫ్ న్యూ వెరైటీస్, దట్ ఈస్ 109, రిమెంబర్ ద ఫిగర్ ఆల్సో, 109 న్యూ హై ఈల్డింగ్ అండ్ క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్. ఓకే, ఎక్కువ అవుట్పుట్ మరియు క్లైమేట్ రెసిలియన్స్ అంటే క్లైమేట్లో వచ్చే చేంజెస్ని తట్టుకుని నిలబడగలిగే, విత్స్టాండ్ అయ్యే క్రాప్ వెరైటీస్ని డెవలప్ చేసి దట్స్ వాట్ హౌ మెనీ 109. హౌ మెనీ క్రాప్స్లో? ఫీల్డ్ క్రాప్స్ అండ్ హార్టికల్చర్ క్రాప్స్. 32 ఫీల్డ్ క్రాప్స్ అండ్ హార్టికల్చర్ క్రాప్స్లో, ఫీల్డ్ క్రాప్స్ అంటే మెయిజ్, వీట్, గ్రౌండ్ నట్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఫీల్డ్ క్రాప్స్లోకి వస్తాయి. ప్యాడీ ఇవన్నీ కూడా. అండ్ హార్టికల్చర్ తెలిసిందే, లైక్ పామోగ్రానైట్, మేబీ సపోటా, జామ్, గవా, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్. 32 ఫీల్డ్ అండ్ హార్టికల్చర్ క్రాప్స్లో 109 హై ఈల్డ్ అండ్ ఎక్కువ రెసిలియన్స్ ఉన్నటువంటి వెరైటీస్ని డెవలప్ చేసి అవి ఫార్మర్స్కి అందివ్వడమే ఫస్ట్ ప్రయారిటీగా ప్రజెంట్ చేయడం జరిగింది బడ్జెట్ని. నెక్స్ట్ థింగ్, నెక్స్ట్ 2 ఇయర్స్లో, రాబో 2 ఇయర్స్లో, నెక్స్ట్ 2 ఇయర్స్లో 1 crore పైగా ఫార్మర్స్. రిమెంబర్ దీస్ ఫిగర్స్, వాట్ ఎవర్ ద నెంబర్స్ ఐఎమ్ హైలైటింగ్, దోస్ నెంబర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, హౌ మెనీ ఫీల్డ్ అండ్ హార్టికల్చర్ క్రాప్స్? 32 ఫీల్డ్ అండ్ హార్టికల్చర్ క్రాప్స్లో 109 వెరైటీస్, హై ఈల్డ్ అండ్ క్లైమేట్ రెసిలియన్స్ ఉండే వెరైటీస్ 109 డెవలప్ చేసి ఫార్మర్స్కి ఇచ్చి వాటి ద్వారా హై ప్రొడక్టివిటీ వచ్చే విధంగా ఫార్మర్స్ని క్రాప్స్ గ్రో చేసే విధంగా ఎంకరేజ్ చేయడం. నెక్స్ట్ 2 ఇయర్స్లో 1 కోటి మందికి పైగా న్యాచురల్ ఫార్మింగ్ వైపు ఫార్మర్స్ని ఎంకరేజ్ చేసే విధంగా, ఈవెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అండ్ బ్రాండింగ్ ఇన్ నెక్స్ట్ 2 ఇయర్స్. అంటే వాళ్ళు ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసినటువంటి క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటికి సర్టిఫికేషన్, బ్రాండింగ్ ఇస్తే, లైక్ దిస్ ప్రోడక్ట్ ఈజ్ ఏ ఆర్గానిక్ ప్రోడక్ట్, దిస్ ప్రోడక్ట్ ఈజ్ ఫ్రమ్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పి బ్రాండింగ్ కూడా ప్రొవైడ్ చేస్తే, సర్టిఫికేషన్, బ్రాండింగ్ కూడా ప్రొవైడ్ చేస్తే హయ్యర్ కాస్ట్కి ఫార్మర్ సేల్ చేసుకోవచ్చు కదా. దట్స్ వాట్ నెక్స్ట్ 2 ఇయర్స్లో 1 crore పైగా ఫార్మర్స్ని న్యాచురల్ ఫార్మింగ్ వైపు షిఫ్ట్ చేయడం. నెక్స్ట్ 10,000, రిమెంబర్ దిస్ ఫిగర్ ఆల్సో, 10,000 నీడ్ బేస్డ్ బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ టు బి ఎస్టాబ్లిష్డ్. వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్? కౌ డంగ్తో, కౌ యూరిన్తో అండ్ జాగరి, బెల్లం,
నెక్స్ట్ ఇంకా నీమ్ వేపపిండి అని కానుగపిండి అని చెప్పి ఇలాంటివన్నీ కూడా న్యాచురల్గా ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో వాటితో ఫెర్టిలైజర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఫార్మర్స్ని న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్తో ఎక్కువ అవుట్పుట్ని తీసే విధంగా ఎంకరేజ్ చేసే ఆబ్జెక్టివ్తో ఫార్మర్స్కి ఈ 10,000 బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ నుంచి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో ఇండియా వైడ్ ఒక 10,000 బయో ఇన్పుట్ బీఆర్సీస్ అంటాం సింపుల్గా. బీఆర్సీ, వాట్ ఈస్ బీఆర్సీ? బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్. తెలుగులో చెప్పాలంటే జీవామృతం అని చెప్పి పిలుస్తూ ఉంటారు, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం అని చెప్పి. ఈ డిఏపి, యూరియా ఇలాంటివి అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్. ఆ ఫెర్టిలైజర్స్ కాకుండా న్యాచురల్గా కౌ డంగ్ నుంచి, కౌ యూరిన్ నుంచి అండ్ ఇంకా జాగరి ఇలాంటివన్నీ యాడ్ చేసి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా న్యాచురల్గా ఫెర్టిలైజర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి అండ్ వాటిని ఫార్మర్స్కి సప్లై చేయడం ద్వారా ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ని యూజ్ చేయకుండా న్యాచురల్ ఫార్మింగ్లో ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్తో ఎక్కువ అవుట్పుట్ తీసే పాసిబిలిటీ ఉంటుంది. సో దానికోసమే 10,000 బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, ఇఫ్ యూ లుక్ అట్ దిస్ థింగ్, నేషనల్ కోఆపరేషన్ పాలసీ. ఒక 48 members కమిటీ అండ్ దట్ కమిటీ వాజ్ హెడెడ్ బై సురేష్ ప్రభాకర్ ప్రభు. ఓకే, సురేష్ ప్రభాకర్ ప్రభు ఈయన యాక్చువల్గా ఫార్మర్ మినిస్టర్ ఆల్సో. సో దిస్ పర్సనాలిటీ చైర్మన్షిప్తో నేషనల్ కోఆపరేషన్ పాలసీ, యాక్చువల్గా ప్రజెంట్ కోఆపరేటివ్ మినిస్టరు దిస్ గై అమిత్ షా, హోమ్ మినిస్టర్ అమిత్ షా. మన ఇండియాలో ఏ డిస్ట్రిక్ట్స్లో అయితే ఇప్పటికీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లేకుండా ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో కూడా ఈ నేషనల్ కోఆపరేటివ్ పాలసీ ద్వారా డీసీసీబీస్ని ఎస్టాబ్లిష్ చేయడం ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్. డీసీసీబీస్, సో వయబుల్ డీసీసీబీస్, ఫినాన్షియలీ వయబుల్ డీసీసీబీస్ అంటే ప్రాఫిటబుల్గా నడిచే విధంగా డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఈ నేషనల్ కోఆపరేటివ్ పాలసీలో భాగంగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అండ్ దానికోసం ప్రాపర్ గైడ్లైన్స్ని సబ్మిట్ చేయమని చెప్పి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి హెడ్ కూడా సురేష్ ప్రభాకర్ ప్రభు. ఓకే, రైట్. అండ్ ఆయిల్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మస్టర్డ్, గ్రౌండ్ నట్, సిసమి అండ్ సోయాబీన్, సన్ఫ్లవర్, సో వీటిని కూడా ప్రొడక్షన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్మర్స్కి సపోర్ట్ ఇస్తూ మినిమం సపోర్ట్ ప్రైస్ని ప్రొవైడ్ చేసేలా, సో దట్ మనం సెల్ఫ్ సఫిషియెంట్గా ఈ ఆయిల్ సీడ్స్లో సెల్ఫ్ సఫిషియెంట్గా ఇంపోర్ట్స్ని తగ్గించే ఆబ్జెక్టివ్తో ఇదొక ఇనిషియేటివ్. నెక్స్ట్ థింగ్, లుక్ అట్ హియర్, ష్రింప్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ అంటే రొయ్యలు, ప్రాన్స్ ప్రొడక్షన్, వాటి ఎక్స్పోర్ట్స్ ప్రాసెసింగ్ కోసం కూడా ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో, సో ఫెసిలిటేటెడ్ త్రూ నాబార్డ్. నెక్స్ట్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈవెన్ అగ్రికల్చర్లో కూడా ఒకటి టీపీఏ ఫర్ కవరేజ్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ దేర్ ల్యాండ్స్ ఇన్ 3 years అంటే ఫార్మర్స్కి సంబంధించినటువంటి ల్యాండ్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఆన్లైన్లోకి తీసుకొస్తే, సో దట్ ఈజీగా వాళ్ళకి క్రెడిట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయొచ్చు త్రూ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా. ఓకే, అదొకటి. నెక్స్ట్, డిజిటల్ క్రాప్ సర్వే ఇన్ 400 districts. అండ్ ఫైనల్లీ, ఇష్యూయన్స్ ఆఫ్ జన్ సమర్థ్ బేస్డ్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్. వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ జన్ సమర్థ్ బేస్డ్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్? యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నిటికీ అప్లై చేసుకోవడం కోసం ఒక వెబ్ పోర్టల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. దాని పేరే జన్ సమర్థ్ పోర్టల్. కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే తెలిసిందే ఫార్మర్స్కి మైక్రో క్రెడిట్ ఫెసిలిటీ. సో కిసాన్ క్రెడిట్ కార్డు నార్మల్గా వ్యాలిడిటీ 5 years ఉంటుంది. 1998లో తీసుకొచ్చారు. అండ్ ఏ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ బేసిస్ అంటే ఆర్వి గుప్తా కమిటీ. ఓకే, రైట్. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఇంట్రడ్యూస్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ఆర్వి గుప్తా కమిటీ ఇన్ విచ్ ఇయర్ 1998. సో 5 స్టేట్స్లో జన్ సమర్థ్ పోర్టల్ ద్వారా పైలాట్ బేసిస్న, ట్రయల్ బేసిస్న 5 states కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని ప్రొవైడ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఫార్మర్స్ బ్యాంక్స్ని విజిట్ చేయకుండా ఆన్లైన్లోనే కిసాన్ క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకోవచ్చు త్రూ దిస్ వెబ్ పోర్టల్ కాల్డ్ జన్ సమర్థ్ వెబ్ పోర్టల్. ఇవి ఫస్ట్ ప్రయారిటీలో నిర్మలా సీతారామన్ హైలైట్ చేసినటువంటి పాయింట్స్. ఒకసారి లెట్ మీ గివ్ ఎ రివిజన్. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ? ప్రొడక్షన్ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్. ఫస్ట్ ప్రయారిటీ ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్లో మనం సెల్ఫ్ సఫిషియన్సీ అచీవ్ చేయడం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్మర్స్కి సపోర్ట్ ఇవ్వబోతోంది. నెక్స్ట్ థింగ్, నేషనల్ కోఆపరేటివ్ పాలసీ ద్వారా
ఇండియాలో ఏ డిస్ట్రిక్ట్స్లో అయితే ఇప్పటికీ కూడా డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లేవో వాటి ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి హెడ్ సురేష్ ప్రభాకర్ ప్రభు. రిమెంబర్ ద కమిటీస్ వెన్ ఎవర్ కమ్ ఇన్ కరెంట్ అఫైర్స్ డిస్కషన్, డెఫినెట్లీ యూ షుడ్ రిమెంబర్ దట్ కమిటీ నేమ్స్. ఇక్కడ నేషనల్ కోఆపరేటివ్ పాలసీ ద్వారా మన ఇండియాలో ఏ డిస్ట్రిక్ట్స్లో అయితే ఇప్పటికీ కూడా డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లేవో, డీసీసీబీస్ ఎగ్జిస్ట్ అయ్యి లేవో, అలాంటి డిస్ట్రిక్ట్స్లో డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసము, అది కూడా ఫినాన్షియల్గా వైబుల్గా ఉండే విధంగా, ప్రాఫిటబుల్గా నడిచే విధంగా వాటిని రన్ చేసే ఆబ్జెక్టివ్తో ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి హెడ్ సురేష్ ప్రభాకర్ ప్రభు. నెక్స్ట్ థింగ్, హై ఈల్డింగ్, దట్స్ వాట్ హై ప్రొడక్షన్ అండ్ హై రెసిలియన్స్తో ఉండే విధంగా 109 వెరైటీస్ ఆఫ్ క్రాప్స్, 32 క్రాప్స్ నుంచి 109 వెరైటీస్ని డెవలప్ చేసి ఫార్మర్స్కి ప్రొవైడ్ చేయడం, వన్ మోర్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ థింగ్, న్యాచురల్ ఫార్మింగ్. నెక్స్ట్ 2 yearsలో 1 కోటి మందికి పైగా ఫార్మర్స్ని న్యాచురల్ ఫార్మింగ్ వైపు షిఫ్ట్ చేయడం అండ్ వాళ్ళకి సర్టిఫికేషను, బ్రాండింగ్ ప్రొవైడ్ చేసి వాళ్ళ ప్రొడక్ట్స్కి, వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్కి హై మార్కెట్ వాల్యూ ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ థింగ్, 10,000 బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి ఈ సెంటర్స్ ద్వారా ఫార్మర్స్కి కావాల్సినటువంటి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ని ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ థింగ్, ప్రాన్స్ ప్రొడక్షను, వాటి ప్రాసెసింగ్, వాటి ఎక్స్పోర్ట్ కోసము నాబార్డ్ ద్వారా సపోర్ట్ ఇవ్వడం. నెక్స్ట్, జన్ సమర్థ్ వెబ్ పోర్టల్ ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని ఆన్లైన్లో అప్లై చేసుకునే విధంగా 5 స్టేట్స్లో ట్రయల్ బేసిస్న ఇనిషియేటివ్ అండ్ ఫార్మర్స్ ల్యాండ్స్ అన్నింటినీ కూడా డిజిటలైజ్ చేయడం అండ్ డిజిటల్ క్రాప్ సర్వే ఇన్ 400 డిస్ట్రిక్ట్స్. అండ్ ఫైనల్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్, దట్ ఈస్ వెజిటబుల్ ప్రొడక్షన్ అండ్ సప్లై చైన్. సో ఇక్కడైతే వెజిటబుల్స్ని మేజర్గా కన్జ్యూమ్ చేసుకునే లొకేషన్స్ ఉన్నాయో ఆ లొకేషన్స్లో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని ఎంకరేజ్ చేసి సెటప్ చేసి, సో దట్ అక్కడ బెటర్ సప్లై చైన్ని ఎస్టాబ్లిష్ చేసే ఆబ్జెక్టివ్తో దిస్ ప్రమోషన్ ఆఫ్ ఎఫ్పిఓస్, కోఆపరేటివ్స్ అండ్ స్టార్టప్స్ ఫర్ వెజిటబుల్ సప్లై చైన్స్ ఫర్ కలెక్షన్, స్టోరేజ్ అండ్ మార్కెటింగ్. ఇవి ఫస్ట్ ప్రయారిటీలో, దట్ ఈస్ ప్రొడక్షన్ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్లో మేజర్ హైలైట్స్. వన్ ఫైనల్ టైం, లెట్ మీ గివ్ ఎ రివిజన్. వాట్స్ ద ఫస్ట్ ప్రయారిటీ? టోటల్ 9 ప్రయారిటీస్లో ఫస్ట్ ప్రయారిటీ ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్. ఫస్ట్ థింగ్, ఆయిల్ సీడ్స్లో సెల్ఫ్ సఫిషియన్సీ అచీవ్ చేయడం. ఓకే, నెక్స్ట్ థింగ్, 32 ఫీల్డ్ అండ్ హార్టికల్చర్ క్రాప్స్ నుంచి 109 వెరైటీస్ని డెవలప్ చేసి అది కూడా హై ఈల్డ్, ఎక్కువ ప్రొడక్షన్ ఉండే విధంగా అండ్ హై రెసిలియన్స్ ఉండే వెరైటీస్ని డెవలప్ చేసి ఫార్మర్స్కి అవైలబుల్లో ఉంచడం. నెక్స్ట్ థింగ్, నేషనల్ కోఆపరేటివ్ పాలసీ ద్వారా అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్లో ఇప్పటికి కూడా ఎక్కడెక్కడైతే డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లేవో అక్కడ డీసీసీబీస్ని సెటప్ చేసే ఆబ్జెక్టివ్తో ఒక కమిటీ వేశారు. 48 మెంబర్ కమిటీ అది. దట్ కమిటీ వాజ్ హెడెడ్ బై సురేష్ ప్రభాకర్ ప్రభు. నెక్స్ట్ థింగ్, నెక్స్ట్ 2 yearsలో 1 crore పైగా ఫార్మర్స్ని న్యాచురల్ ఫార్మింగ్ వైపు ఎంకరేజ్ చేయడం అండ్ వాళ్ళకి సర్టిఫికేషను అండ్ బ్రాండింగ్ ప్రొవైడ్ చేసి వాళ్ళ ప్రొడక్ట్స్కి హై మార్కెట్ వాల్యూ ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ థింగ్, 10,000 బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ సెంటర్స్ ద్వారా న్యాచురల్ ఫెర్టిలైజర్స్ని న్యాచురల్ ఫార్మింగ్ కోసము ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ థింగ్, నాబార్డ్ సపోర్ట్తో ష్రింప్ ఫార్మింగ్, ష్రింప్ అంటే ప్రాన్స్, రొయ్యలు కదా, రొయ్యలు అంటాం కదా, దట్స్ వాట్ ష్రింప్ ఫార్మింగ్ అండ్ ప్రాసెసింగ్, ఎక్స్పోర్ట్స్ కోసము త్రూ నాబార్డ్ ద్వారా ఫెసిలిటేషన్ ప్రొవైడ్ చేయడం, సపోర్ట్ ఇవ్వడం. అండ్ నెక్స్ట్ థింగ్, ఫార్మర్స్ యొక్క ల్యాండ్స్ని డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా డిజిటలైజ్ చేయడం. 400 డిస్ట్రిక్ట్స్లో డిజిటల్ క్రాప్ సర్వే కండక్ట్ చేయడం అండ్ 5 స్టేట్స్లో జన్ సమర్థ్ పోర్టల్ ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్, ఎఫ్పిఓస్ని ఎస్టాబ్లిష్ చేసి వెజిటబుల్ సప్లై చైన్ని హై కన్జంప్షన్ ఏరియాస్లో ఎస్టాబ్లిష్ చేసి వెజిటబుల్ సప్లై చైన్ని మెయింటైన్ చేయడం, సో దట్ కాస్ట్ ఆఫ్ వెజిటబుల్స్ని అఫోర్డబుల్గా
ఉంచే ఆబ్జెక్టివ్తో. ఇవి ఫస్ట్ ప్రయారిటీలో ఉన్నటువంటి ప్రొడక్షన్ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్ ఉన్నటువంటి మేజర్ హైలైట్స్. ఓకే రైట్. నెక్స్ట్ థింగ్, నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ. ఇఫ్ యు లుక్ అట్ ద సెకండ్ ప్రయారిటీ ఈజ్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్. ఈ సెకండ్ ప్రయారిటీలో 3 స్కీమ్స్ని అండర్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ ELIలో 3 స్కీమ్స్ని లాంచ్ చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజెస్ అని చెప్పి 3 స్కీమ్స్. ఆ 3 స్కీమ్స్ గురించి మాట్లాడదాం. ఓకే రైట్. ఫస్ట్ ప్రయారిటీ ఫైన్. నో సెకండ్ ప్రయారిటీ. అండర్ సెకండ్ ప్రయారిటీ, వాట్ ఈస్ సెకండ్ ప్రయారిటీ? ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్. ఓకే, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్. స్కీమ్ ఏ, స్కీమ్ బి, స్కీమ్ సి. వాట్ ఆర్ దిస్ స్కీమ్స్ అంటే, సో మన ఇండియాలో యూత్కి ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేసే ఆబ్జెక్టివ్తో, ఇంక్రీజ్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ సెకండ్ ప్రయారిటీలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. దట్ ఈస్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్లో. స్కీమ్ ఏ ఏం చెప్తుందంటే 2024 నుంచి 2026 వరకు 2 ఇయర్స్, జూలై 2024 నుంచి జూలై 2026 వరకు. ఓకే రైట్. 2 ఇయర్స్ ఎవరెవరైతే ఫార్మల్ సెక్టార్లో, ఓకే ఫార్మల్ సెక్టార్లో జాబ్స్ తెచ్చుకుంటారో ఆ యూత్కి 1 మంత్ వేజ్, దట్ ఈస్ 15 1 మంత్ వేజ్ అంటే అప్ టు 50,000 రూపీస్ 3 ఇన్స్టాల్మెంట్స్లో ప్రొవైడ్ చేస్తారు. ఈ జాబ్ తెచ్చుకున్న, కొత్తగా ఫస్ట్ టైం జాబ్ తెచ్చుకున్నటువంటి యూత్ ఎవరైతే ఈపీఎఫ్ఓకి ఎన్రోల్మెంట్ అవుతారో ఆ పర్టికులర్ జాబ్ హోల్డర్స్కి ఈ స్కీమే అప్లికబుల్ అవుతుంది. ఈ 15,000ని 3 ఇన్స్టాల్మెంట్స్లో ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 5,000 తర్వాత నెక్స్ట్ ఒక ఫినాన్షియల్ లిటరసీ కోర్స్ ఉంటుంది. దాన్ని కంప్లీట్ చేశాక రిమైనింగ్ ఇన్స్టాల్మెంట్స్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. దట్స్ ఆల్ అబౌట్ స్కీమ్ ఏ. ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్లో, ఓకే ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్లో ఇది సెకండ్ ప్రయారిటీ. దీంట్లో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పి ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజెస్ రూపంలో 3 స్కీమ్స్ని లాంచ్ చేశారు. ఫస్ట్ స్కీము, దట్ ఈస్ స్కీమ్ ఏ, ఏం చెప్తుందంటే ఎవరైతే నెక్స్ట్ 2 ఇయర్స్లో ఫస్ట్ టైం జాబ్ తెచ్చుకునే పర్సనాలిటీస్ ఉంటారో ఎక్కడ ఫార్మల్ సెక్టార్లో ఆ ఎంప్లాయీకి దట్ ఈస్ న్యూగా జాబ్ తెచ్చుకున్న యూత్కి 1 మంత్ సాలరీ వేజ్ అప్ టు 15,000 రూపీస్ వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అది కూడా DBT, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా. అంటే ఆ పర్టికులర్ యూత్ ఎంప్లాయీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మనీ క్రియేట్ అవుతుంది. కండిషన్, ఆ ఎంప్లాయీ యొక్క 1 మంత్ సాలరీ వితిన్ 1 lakh రూపీ, ₹1,00,000 దాటకుండా ఉండాలి. అదొక కండిషను. ఇప్పుడు సాలరీ సపోజ్ 1 lakh తీసుకుందాం, 1 మంత్ సాలరీ అంటున్నా, మరి 1 lakh ఇస్తారా అంటే నో, అప్ టు 15,000. లెట్ మీ టేక్ 2 personalities. A and B got job in 2024 or 25. A salary is like a 14,000, B salary is like a 60,000. Okay, right. Yes, the salary should be within the limit of 1 lakh rupee, and yes, their salary is within 1 lakh rupee. అండ్ ఇలా ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1 మంత్ వేజ్ ఫ్రీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుందని చెప్పి మాట్లాడుతున్నాం కదా. బట్ ఇక్కడ ఏ సాలరీ 14,000 కాబట్టి ఎస్ ఈ పర్సన్కి 14,000 ఇస్తారు. ప్లస్ బి సాలరీ 60,000 కాబట్టి 60,000 ఇవ్వరు, అప్ టు 15,000 వరకు మ్యాక్సిమం ఇస్తారు. అంటే ఇక్కడ బికి 15,000, ఏకి 14,000 రూపీస్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ స్కీమ్, స్కీమ్ ఏ. ఇఫ్ యు లుక్ అట్ హియర్, ప్రైమ్ మినిస్టర్ ప్యాకేజ్ అండ్ స్కీమ్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్, 1 month wage to new entrants in all formal sectors. Remember, this is important. Formal sectors లో ఎవరైతే జాబ్ తెచ్చుకుంటారో వాళ్ళకి in 3 installments up to ఎగ్జాక్ట్గా 15,000 అని చెప్పలేదు, up to 15,000. ఓకే, అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి బెనిఫిట్ ఫర్ దిస్ మెనీ lakh youth, 210 lakh youth. ఓకే, 210 lakh అంటే ఆల్మోస్ట్ 2.1 కోటి, 2 కోట్ల మందికి పైగా యూత్ ఈ స్కీమ్ ద్వారా ఈ బెనిఫిట్ని పొందబోతున్నారని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాల్కులేషన్స్. ఓకే, అండ్ స్కీమ్ బి ఏం మాట్లాడుతుందంటే, ఈ స్కీమ్ బి ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ బెనిఫిట్ ఫర్ బోత్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్. ఎంప్లాయీకి అండ్ ఎంప్లాయర్కి, ఎంప్లాయర్ అంటే ఆర్గనైజేషన్కి బెనిఫిట్ని ప్రొవైడ్ చేయబోతున్నారు ఈ స్కీమ్ బి ద్వారా. ఎస్పెషల్లీ జాబ్ క్రియేషన్ ఆఫ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, జాబ్స్ని క్రియేట్ చేయడం కోసం ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో. ఇఫ్ యు లుక్ అట్ స్కీమ్ బి హైలైట్స్, లింక్ టు ఫస్ట్ టైం ఎంప్లాయీస్, ఇది కూడా ఫస్ట్ టైం ఎంప్లాయీస్కే, స్కీమ్ ఏ కూడా ఫస్ట్ టైం ఎంప్లాయీకే, అండ్ ఇక్కడ కూడా ఫస్ట్ టైం ఎంప్లాయీస్కే.
incentives to both employees and employer for EPFO contributions in the specified scales for the first 4 years. సో ఈ స్కీమ్ 2 years వ్యాలిడిటీ ఉంటే స్కీమ్ బి 4 years వ్యాలిడిటీ ఉంది. అండ్ త్రూ దిస్ స్కీమ్ నియర్లీ 30 lakh యూత్ బెనిఫిట్ పొందబోతున్నారని చెప్తున్నారు. అండ్ యాక్చువల్లీ వాట్ ఈస్ స్కీమ్ బి, లెట్ మీ డిస్కస్. రైట్, స్కీమ్ బి ఏం చెప్తుందంటే ఒక కంపెనీ తీసుకుందాం, XYZ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఒక కంపెనీ. ఓకే రైట్, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఈ కంపెనీ లాస్ట్ 3 ఫినాన్షియల్ ఇయర్స్గా FY 21, 23, 24 లాస్ట్ 3 ఫినాన్షియల్ ఇయర్స్గా ఆల్రెడీ ప్రెసెంట్ ఈ కంపెనీలో ఎవరైతే మ్యాన్ పవర్ ఉన్నారో, జాబ్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి కంట్రిబ్యూట్ చేయాల్సినటువంటి PF అమౌంట్ని, EPFOలో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దగ్గర PF అమౌంట్ని రెగ్యులర్గా కంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఎంప్లాయర్స్ మాత్రమే ఈ స్కీమ్కి ఎలిజిబుల్. ఓకే, సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఏ సెక్టార్లో జాబ్ జనరేషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో. ఏ స్కీము, స్కీమ్ బి ద్వారా. ఇక్కడ నేను ఒక కంపెనీ తీసుకున్నా, XYZ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని తీసుకున్నా. అండ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ XYZ ప్రైవేట్ లిమిటెడ్ లాస్ట్ 3 ఫినాన్షియల్ ఇయర్స్లో ఆల్రెడీ ఉన్నటువంటి మ్యాన్ పవర్కి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ PF కంట్రిబ్యూషన్ చేస్తూ ఉండాలి. అది ఫస్ట్ ఎలిజిబిలిటీ. నెక్స్ట్ సెకండ్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే ప్రెసెంట్ వాళ్ళ మ్యాన్ పవర్ ఎంత ఉందో, ఇప్పుడు FY 24 వరకు వాళ్ళ మ్యాన్ పవర్ లెట్ అస్ అస్యూమ్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ 1000 ఉన్నారు అనుకుందాం. అండర్స్టాండింగ్ పర్పస్ 1000 ఎంప్లాయీస్ ఉన్నారు ఒక కంపెనీలో. రైట్, ఈ స్కీమ్కి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండాలి అంటే అట్లీస్ట్ 50 కన్నా ఎక్కువ న్యూ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవాలి. ఆల్రెడీ 1000 ఉన్నారు. అండ్ ఈ FY 25లో ఇంకొక 50 అన్న 50 ఆర్ 25% ఆఫ్ ఎగ్జిస్టింగ్ మ్యాన్ పవర్. వీళ్ళ మ్యాన్ పవర్ ఎంత, ఆల్రెడీ 1000 తీసుకున్న ఎగ్జాంపుల్ కోసం 25% అంటే 250. ఈ రెండిట్లో ఇద్దరు 50 ఎంప్లాయీస్ ఆర్ 25% ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్, రెండిట్లో ఏది బిగ్ నెంబర్ అయితే, ఇక్కడ బిగ్ నెంబర్ 250 కాబట్టి, అంటే ఎంప్లాయర్కి ఈ స్కీమ్ బి బెనిఫిట్ పొందాలి అనుకుంటే ఎంప్లాయర్ కొత్తగా FY 25లో ఉన్న మ్యాన్ పవర్కి 1/4 ఆఫ్ దేర్ మ్యాన్ పవర్ని యాడ్ చేయాలి. అంటే ఈ ఎగ్జాంపుల్లో 250 ఎంప్లాయీస్ని యాడ్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్ బి ద్వారా ఏం బెనిఫిట్ ఇస్తుందంటే ఈ న్యూగా రిక్రూట్ అయిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, 250 ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఏ కంపెనీలో, దట్ XYZ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీ కంట్రిబ్యూట్ చేయాల్సినటువంటి PF అమౌంట్ ఎంప్లాయీకి బెనిఫిట్ ఇచ్చే విధంగా ఎంప్లాయర్ కంట్రిబ్యూట్ చేయాల్సిన PF అమౌంట్లో ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ తరపున అమౌంట్ని కంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే రైట్, ఇది స్కీమ్ బి. బట్ స్కీమ్ బికి అర్హత ఉండాలి అంటే 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్టార్ ఏది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వర్క్ చేస్తున్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ లాస్ట్ 3 ఇయర్స్గా ఆల్రెడీ వాళ్ళ కంపెనీలో జాబ్స్ చేస్తున్నటువంటి మ్యాన్ పవర్కి రెగ్యులర్ బేసిస్న PFని కంట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, ప్రెజెంట్ వాళ్ళ కంపెనీలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎంతమంది అయితే ఉన్నారో దాంట్లో 1/4% లేదు 50 ఎంప్లాయీస్, ఈ రెండిట్లో ఏది బిగ్ అయితే ఆ నెంబర్ అప్లికబుల్ అవుతుంది. న్యూగా రిక్రూట్ చేసుకుంటే ఆ న్యూగా రిక్రూట్ చేసుకున్న ఎంప్లాయీస్కి కంట్రిబ్యూట్ చేయాల్సిన PF అమౌంట్ ఫ్రమ్ ఆర్గనైజేషను ఎంప్లాయీకి బెనిఫిట్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఏంటంటే ఎంప్లాయీ సాలరీ నుంచి PF అమౌంట్ని డెబిట్ చేయకుండా సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్సెంటివ్ ఇస్తుంది. అది ఎంప్లాయీకి బెనిఫిట్. వెరాజ్ ఎంప్లాయర్కి కూడా ఎంప్లాయర్ కంట్రిబ్యూట్ చేయాల్సిన PF అమౌంట్ ఏదైతే ఉంటుందో ఎవరికి, ఎంప్లాయీకి. యాక్చువల్గా ప్రతి కంపెనీ కూడా వాళ్ళ ఎంప్లాయీ ఎంతైతే కంట్రిబ్యూట్ చేస్తున్నాడో PF అమౌంట్ ఈక్వల్ అమౌంట్ని ఎంప్లాయర్ కూడా కంట్రిబ్యూట్ చేయాలి. ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీరు మీ ఎంప్లాయీకి ఇవ్వాల్సినటువంటి PF అమౌంట్ ఏదైతే ఉందో ఆ PF అమౌంట్ మేము సర్టన్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ ద ఎలిజిబిలిటీస్ లాస్ట్ 3 ఇయర్స్గా మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్కి PFని కంపల్సరీగా క్రెడిట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, న్యూగా దిస్ ఇయర్ 50 ఎంప్లాయీస్ని కానీ లేదు 1/4 ఆఫ్ యువర్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ విచ్ ఎవర్ ఇస్ బిగ్గర్ దట్ నెంబర్ ఇస్ అప్లికబుల్, ఆ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తే అండ్ ఈ స్కీమ్ బి బెనిఫిట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో బోత్ ఎంప్లాయీకి ఎంప్లాయర్కి ప్రొవైడ్ చేస్తామని చెప్పి దిస్ స్కీమ్ బిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. అండ్ ఈ స్కీమ్ బి వ్యాలిడ్ ఫర్ 4 ఇయర్స్ ఉంటుంది, 2024 నుంచి 2028 వరకు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ స్కీమ్ బి. నెక్స్ట్ మూవ్ టు స్కీమ్ సి. స్కీమ్ సి ఏం మాట్లాడుతుందంటే ఇది గవర్నమెంట్ విల్ రీఇంబర్స్
ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఎంప్లాయర్స్ ఇక్కడ ఓన్లీ బెనిఫిట్ ఫర్ ఎంప్లాయర్స్. స్కీమ్ ఏలో ఎంప్లాయీకి బెనిఫిట్, స్కీమ్ బిలో ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్, అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మాత్రమే. అండ్ ఇక్కడ ఎనీ కంపెనీ if you look at here, government will reimburse EPFO contributions of employers up to 3,000 per month for next 2 years for all new hires, and this is going to generate this many jobs. Okay, right. So స్కీమ్ బిలో ఏదైతే బెనిఫిట్ పొంది ఉంటుందో ఆ ఎంప్లాయీ ఇక్కడ అర్హత ఉండదు. స్కీమ్ సిలో ఏం చెప్తుందంటే గవర్నమెంట్ దట్స్ వాట్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా రిక్రూట్మెంట్స్ జరిపితే ఇది కూడా కండిషను ఏంటంటే ఒక కంపెనీలో ఎంప్లాయీస్ ఆల్రెడీ 50 కన్నా బిలో ఉంటే అట్లీస్ట్ ఇద్దరినైనా రిక్రూట్ చేసుకోవాలి. కొత్తగా 50 కన్నా అబవ్ ఉంటే 5 కన్నా ఎక్కువ రిక్రూట్ చేసుకోవాలి. ఈ కండిషన్ కన్నా ఫుల్ఫిల్ చేస్తే ఈ న్యూగా రిక్రూట్ చేసుకున్నటువంటి ఎంప్లాయీస్కి ఎంప్లాయర్ కంట్రిబ్యూట్ చేసే ఈపీఎఫ్ అమౌంట్లో ఏదైతే ఉందో ఆ అమౌంట్లో పర్ మంత్కి ప్రతి ఎంప్లాయీకి 3,000 రూపీస్ని ఎంప్లాయర్కి రీఫండ్ ఇస్తారు. ఎంప్లాయర్ నార్మల్గా ఎంప్లాయీకి పిఎఫ్ని కంట్రిబ్యూట్ చేస్తారు. ఆ పిఎఫ్ అమౌంట్లో 3,000 రూపీస్ వరకు మళ్ళీ రీఫండ్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఈ స్కీమ్ సిలో చెప్తుంది. దిస్ ఇస్ వ్యాలిడ్ ఫర్ 2 years. ఫస్ట్ స్కీము 2 years, సెకండ్ స్కీమ్ బి 4 years, స్కీమ్ సి 2 years. ఓకే, ఇవి. సో దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ ఎలా జనరేట్ అవుతుంది అంటే ఇప్పుడు లాస్ట్ స్కీమ్ తీసుకుంటే స్కీమ్ సిలో ఒక్కొక్క ఎంప్లాయీకి ఎంప్లాయర్ ఎంత అమౌంట్ని పిఎఫ్ కంట్రిబ్యూట్ చేయాలి కొత్తగా రిక్రూట్ చేసుకున్నటువంటి వాళ్ళకి అనేది వాళ్ళ బేసిక్ సాలరీ పైన డిపెండ్ అయి ఉంటుంది. దాంట్లో ఇప్పుడు 3,000 రూపీస్ కన్నా రీఫండ్ వస్తున్నట్లయితే ఒక్కొక్క ఎంప్లాయీకి 3,000 మళ్ళీ రీఫండ్ వస్తున్నట్లయితే ఇప్పుడు 100 ఎంప్లాయీస్ తీసుకుంటే 100 ఎంప్లాయీస్కి ఇంటూ 3,000 అంటే ఆల్మోస్ట్ 3,000 ఇంటూ 10 30,000 ఇంటూ 100 3 lakhs. 3 lakhs అమౌంట్ మళ్ళీ కంపెనీకి రిటర్న్ వస్తే ఆ 3 lakhsతో 1 year వరకు ఒక ఎంప్లాయీనో లేదు ఇంకొక 2 ఎంప్లాయీస్ను రిక్రూట్ చేసుకోవచ్చు కదా. దట్స్ వాట్. సో వాళ్ళకి రీఫండ్ ఇచ్చిన అమౌంట్తో కూడా మేబీ కంపెనీ డెవలప్మెంట్ కోసము వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అలా కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఇండైరెక్ట్గా. సో ఈ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా మన ఇండియాలో యూత్కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఆబ్జెక్టివ్తో అండ్ ఇండైరెక్ట్గా కంపెనీస్కి కూడా బెనిఫిట్ ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో లాంచ్ చేసినటువంటి 3 స్కీమ్సే స్కీమ్ ఏ, స్కీమ్ బి, స్కీమ్ సి అండర్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్. స్కీమ్ ఏ 2 years వ్యాలిడిటీ, స్కీమ్ బి 4 years వ్యాలిడిటీ, స్కీమ్ సి 2 years వ్యాలిడిటీ. దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ 3 స్కీమ్స్. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా స్కిల్ ఇంప్రూవ్మెంట్ కోసము ఇంకా ఏమేమి ఇనిషియేటివ్స్ తెస్తున్నారో చూస్తే ఇఫ్ లుక్ అట్ దిస్ వన్ 100 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ఐటీఏ ఇన్స్టిట్యూట్స్ అని వినుంటారు మీరు, ఐటీఏ కాలేజెస్ అని చెప్పి. ఈ 100 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడేషన్ చేయబోతున్నారు. నెక్స్ట్ థింగ్ these are the very important initiatives I have to discuss with you people. And apart from that, higher participation of women in workforce through setting up of working women hostels in collaboration with the industry and establishing crèches అంటే లైక్ నర్సరీస్ లాంటివి, ఉమెన్స్కి సెపరేట్గా హాస్టల్స్ లాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ. ఈ ఇనిషియేటివ్ ఎవరి దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యి దీన్ని లాంచ్ చేస్తున్నారంటే తైవాన్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఉమెన్స్ కోసము అక్కడ లోకల్ గవర్నమెంట్ ఇన్ఫ్యాక్ట్ అక్కడున్న తైవాన్కి సంబంధించిన ఒక కంపెనీ ఫాక్స్కాన్ కంపెనీ, ఇది సెమీ కండక్టర్స్ కంపెనీ. మన ఇండియాలో కూడా వీళ్ళ బ్రాంచ్ చెన్నైలో ఉంది. అండ్ చెన్నైలో వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఎంప్లాయీస్కి వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ని వీళ్ళు సెపరేట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి ఇనిషియేటివ్ మన ఇండియాలో కూడా వర్కింగ్ ఉమెన్స్ కోసం ప్రొవైడ్ చేయడం కోసము సో దట్ ఉమెన్ వర్క్ ఫోర్స్ ఇంక్రీజ్ చేసే ఆబ్జెక్టివ్తో అదొక ఇనిషియేటివ్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దీస్ 2 things I should discuss. These 2 things, if you look at here, loans up to 7.5 lakh with a guarantee from a government promoted fund expected to help this many students every year. So what is this particular feature, and let me complete this, then I will go with this particular point. Right, loans up to 7.5 lakh with a guarantee from government promoted fund. Right, so this is going to benefit this many students. యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2015లోనే ఆ స్కీమ్ గురించే మాట్లాడుతున్నా, ఆ పాయింట్ గురించే మాట్లాడుతున్నా. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అని ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ఫర్
క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్. ఈ పర్టికులర్ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేసే అథారిటీ నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కార్పొరేషన్. ఓకే, నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కంపెనీ ఆర్ కార్పొరేషన్ యూ కెన్ సే. సో ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషను. వీళ్ళు ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో మేజర్ రోల్ ప్లే చేస్తారు. ఈ స్కీమ్ ఏంటంటే ఎవరైతే ఫినాన్షియల్గా బ్యాక్వర్డ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంటారో ఆ స్టూడెంట్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత, సపోజ్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత, లేకపోతే బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత, ఆర్ ఎల్స్ పీజీ, పిహెచ్డి, ఇలా ఎడ్యుకేషనల్ కంప్లీట్ అయిన తర్వాత ప్రజెంట్ సినారియోస్ ఎలా ఉన్నాయి, ఈవెన్ విత్ అవర్ 3 year డిగ్రీ, 4 year బీటెక్, ఆర్ ఎల్స్ నెక్స్ట్ ఎక్స్ట్రా 2 or 3 more years పీజీ ప్రోగ్రామ్స్తో కూడా జాబ్స్ రావట్లేదు. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక బయట వచ్చిన తర్వాత మళ్ళీ కూడా సెపరేట్ కోర్సెస్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటే సి అని, సి ప్లస్ ప్లస్ అని, జావా, ఒరాకిల్, నెక్స్ట్ ఇంకా లేటెస్ట్ టెక్నాలజీస్ లైక్ డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి కదా. సో ఇలా ఏదైనా ఒక కోర్స్ చేయాలనుకుంటే, అంటే సింపుల్గా చెప్పాలంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక స్టూడెంట్ జాబ్ పర్పస్ కోసం ఏదైనా కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఫినాన్షియల్ సపోర్ట్ లేక చాలామంది స్టూడెంట్స్ అలా కోర్సు చేయకుండా ఎంప్లాయ్మెంట్కి దూరంగా ఉండిపోతున్నారు. సో వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తే కోర్సులు నేర్చుకొని ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు అనే అబ్జెక్టివ్తో 2015లోనే క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక స్కీమ్ని లాంచ్ చేశారు. ఈ స్కీమ్ ద్వారా కోర్స్ కోసము, అంటే ఇది ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత కోర్స్ కోసము ఒక 1.5 lakh రూపీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారెంటర్గా ఉంటూ, దిస్ ఇస్ NCGTC గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున గ్యారెంటర్గా ఉంటూ లోన్ ప్రొవైడ్ చేసే విధంగా ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఈ లిమిట్ని ఇప్పుడు 1.5 lakh నుంచి 7.5 lakhsకి ఇంక్రీజ్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ నెంబర్. సో క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్స్ ఏదైనా కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్యారెంటర్గా ఉంటూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్స్ ప్రొవైడ్ చేసే స్కీమే క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్. ఎవరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు ఈ స్కీమ్ని అంటే NCGTC. అండ్ ఈ స్కీమ్లో ఫినాన్షియల్ సపోర్టు ప్రీవియస్గా 1.5 lakh ఉంటే ఇప్పుడు ఆ లిమిట్ని 7.5 lakhsకి ఇంక్రీజ్ చేశారు. సో దట్ దిస్ స్కీమ్ ఈజ్ గోయింగ్ టు ప్రొవైడ్ అ బెనిఫిట్ ఫర్ నియర్లీ 25,000 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్. దట్స్ అ మీనింగ్ ఆఫ్ దిస్ పాయింట్. ఓకే, నెక్స్ట్ థింగ్, దిస్ స్టేట్మెంట్ ఏంటంటే ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ లోన్స్ అప్ టు 10 lakh ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్. సి వాట్ యాక్చువల్లీ ఇట్ మీన్స్. ఈ పాయింట్ ఏంటి, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత కోర్స్ చేయడానికి 7.5 lakhs వరకు గ్యారెంటర్గా గవర్నమెంట్ ఉంటూ లోన్ ప్రొవైడ్ చేయడం. బట్ ఈ స్టేట్మెంట్ ఏంటి అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం, అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత, డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత బీటెక్ చేయడానికి కానీ, లేకపోతే డిగ్రీ జాయిన్ అవ్వడానికి కానీ, ఆర్ ఎల్స్ లైక్ ఏదైనా బీటెక్ అయిన తర్వాత ఎంటెక్ చేయడానికి కానీ, పిహెచ్డీస్ చేయడానికి కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్లో, లుక్ అట్ హియర్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్లో, అబ్రాడ్లో కాదు, అబ్రాడ్కి వెళ్ళే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం జాయిన్ అవుతున్నారో వాళ్ళకు కూడా గవర్నమెంట్ గ్యారెంటర్గా ఉంటూ లోన్ ప్రొవైడ్ చేసే కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ 10 lakhs వరకు. అండ్ డైరెక్ట్గా 1 lakh స్టూడెంట్స్కి ఎలక్ట్రానిక్ వోచర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే ఎలక్ట్రానిక్ వోచర్స్ అంటే ఏంటంటే ఈ వోచర్స్ ద్వారా పర్పస్ స్పెసిఫిక్, పర్సన్ స్పెసిఫిక్, ఏ స్టూడెంట్ అయితే జాయిన్ అవుతున్నారో ఆ స్టూడెంట్ నేమ్ పైన అండ్ ఆ కాలేజ్కి ఫీజు కట్టడానికి మాత్రమే ఈ అమౌంట్ యూజ్ అయ్యే విధంగా, అంటే అదర్ పర్పసెస్కి యూజ్ చేయకుండా, మిస్యూజ్ అవ్వకుండా ఉండే విధంగా ఈ వోచర్స్ రూపంలో ఇవ్వబోతున్నారు ఫర్ 1 lakh స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్. అండ్ ఈవెన్ యాన్యువల్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఆఫ్ 3%. అంటే ఆఫ్టర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే రీపేమెంట్ టైం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆన్ టైంలో పర్ఫెక్ట్గా లోన్ రీపే చేస్తే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఆఫ్ 3%, అంటే రీపే చేసినటువంటి ఇంట్రెస్ట్లో 3% మళ్ళీ రీఫండ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది దిస్ ఇనిషియేటివ్. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ సెకండ్ ప్రయారిటీలో, ఇన్ఫ్యాక్ట్ దట్స్ సెకండ్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటో చూస్తే, వాట్ ఈస్ సెకండ్ ప్రయారిటీ? ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్. సో మన ఇండియాలో స్కిల్స్ ఇంప్రూవ్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడమే సెకండ్ ప్రయారిటీ యొక్క ఆబ్జెక్టివ్. ఈ సెకండ్ ప్రయారిటీలో 3 స్కీమ్స్ని ఎంప్లాయ్మెంట్ డిగ్రీ చేయడం కోసం లాంచ్ చేశారు అండర్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. స్కీమ్ ఏ, స్కీమ్ బి, స్కీమ్ సి అని చెప్పి నేమ్స్ పెట్టారు. స్కీమ్ ఏలో
ఫస్ట్ టైం జాబ్స్ తెచ్చుకునే ఫ్రెషర్స్కి వాళ్ళ మంత్లీ సాలరీ విత్ ఇన్ 1 lakh ఉంటే 15,000 రూపీస్ వరకు గవర్నమెంట్ డీబీటీ రూపంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్స్కి సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది 3 ఇన్స్టాల్మెంట్స్లో. సెకండ్ స్కీము మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో, స్కీమ్ బి యొక్క ఆబ్జెక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో జాబ్ జనరేషన్ కోసము 4 years వ్యాలిడిటీ ఉంటుంది. అది ఫస్ట్ స్కీమ్ 2 years వ్యాలిడిటీ ఉంటుంది. ఈ సెకండ్ స్కీమ్లో బోత్ ఎంప్లాయీస్కి అండ్ ఎంప్లాయర్స్కి ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తుంది. మరి ఆ స్కీమ్ సి ఎవరినైతే కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకుంటాయో ఎంప్లాయర్స్, ఆ ఎంప్లాయర్ తరపున ఎంప్లాయర్ తరపున కంట్రిబ్యూట్ చేయాల్సినటువంటి పిఎఫ్ అమౌంట్లో 3,000 రూపీస్ ఎవ్రీ మంత్ రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక 2 years వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, ఇండియా వైడ్ ఉన్నటువంటి ఒక 1000 ఐటీఐ ఇన్స్టిట్యూట్స్ని, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని అప్గ్రేడ్ చేయబోతున్నారు. నెక్స్ట్ థింగ్, దిస్ మెనీ నెంబర్ ఆఫ్ యూత్, నెక్స్ట్ 5 yearsలో 20 lakh యూత్ విల్ బి స్కిల్డ్ ఓవర్ ఏ 5 year పీరియడ్. నెక్స్ట్, ఉమెన్ హాస్టల్స్, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ని సెటప్ చేయబోతున్నారు టు ఎంకరేజ్ మోర్ వర్క్ ఫోర్స్ ఫ్రమ్ ఉమెన్ సైడ్, ఫ్రమ్ ఉమెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ థింగ్, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే స్టూడెంట్స్కి గవర్నమెంట్ గ్యారెంటర్గా ఉంటూ, గవర్నమెంట్ తరపున ఎన్సీజీటీసీ గ్యారెంటర్గా ఉంటూ 7.5 లక్షల వరకు 7.5 lakhs లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ యాక్చువల్లీ దట్ నెంబర్ ప్రజెంట్ 1.5 lakh ఉంది, దాన్ని 7.5 lakhs ఇంక్రీజ్ చేశారు. అండ్ నెక్స్ట్, హైయర్ ఎడ్యుకేషన్ కోసం, ఇది ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత, బట్ దిస్ ఈజ్ ఎడ్యుకేషన్ రన్నింగ్లో ఉన్నప్పుడే హైయర్ ఎడ్యుకేషన్ కోసము, అది కూడా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ వస్తే ఆ కాలేజెస్లో జాయిన్ అవ్వడం కోసము, ఒకవేళ బ్యాంక్స్ కన్నా హెసిటేట్ చేస్తున్నట్టయితే లోన్ ఇవ్వడానికి గవర్నమెంట్ గ్యారెంటర్గా ఉంటూ 10 లక్షల వరకు హైయర్ ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్. అది కూడా త్రూ ఈ ఓచర్స్ రూపంలో 1 lakh స్టూడెంట్స్కి ఎవ్రీ ఇయర్. అండ్ దెర్ ఈస్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఆఫ్ 3% ఆల్సో. ఓకే, ఇది బడ్జెట్లో పార్ట్ 1. జస్ట్ 2 priorities కంప్లీట్ అయ్యాయి అండ్ ఇంకా 7 priorities ఉన్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద ట్యాక్సెస్ కూడా ఉన్నాయి పార్ట్ బిలో. ఆల్ ద థింగ్స్ we will discuss in next part 2 of budget. Thank you. Right.